తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్న గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం జులై మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. మీనరాశి జాతకుల యొక్క జీవన విషయంలో కెరియర్కు సంబంధించిన అంశాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి సరైనటువంటి సమయం ఇది. చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైనటువంటి మార్పులు కలగడానికి కూడా అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆలోచనతో వ్యవహరించడం వల్ల సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి చాలా వివాదాలు, సమస్యలు పరిష్కారము. భార్యాభర్తలకు సంబంధించిన జీవితం అవ్వచ్చు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చాలా తగువులు పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలోకి మీరు వెళుతూ ఉంటారు. సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం అవటం, కొత్త జీవితానికి లేదా జీవన విధానానికి నాంది ప్రస్తావనగా ఈ మాసం ఉండబోతుండటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే సుదీర్ఘకాలంగా మానసికమైనటువంటి ఒత్తిడితో సరైనటువంటి వ్యాయామం లేకపోవటం వల్ల, నిద్రాహారాలు సరిగ్గా లేకపోవటం వల్ల వచ్చు శరీరం బాగా అలసిపోయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్యపరమైన అంశాల పట్ల ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హార్మోన్లు లేదా విటమిన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. యాసిడిటీ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ సంబంధించిన అంశాలు అవ్వచ్చు, చర్మ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్త. కుటుంబపరమైన అంశాల్లో మాత్రం మాతృ సంబంధమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులతో కొంత విరోధం రావటం, కొన్ని విషయాల్లో వాళ్ళు మన గురించి తప్పుగా అర్థం చేసుకోవటం, మాట పెరగటం వల్ల ఉద్రిక్తతలు దారితీసే అవకాశం ఉంది. వీటి పట్ల కొంత జాగ్రత్త. సంయమనంతో వ్యవహరించడం మంచిది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. రహస్యమైనటువంటి వ్యక్తులు, స్నేహితుల వల్ల ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. అది కుటుంబ జీవితంలో కూడా ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో ఓర్పు సహనంతో ఉన్నాం, ప్రతి సందర్భంలో కూడా సర్దుకుపోతున్నాం. కానీ ఎందుకో తెలియదు, భగవంతుడు కాలం మాకు సరైనటువంటి అవకాశం ఇవ్వట్లేదన్న ఆందోళనతో ఎవరైతే ఉన్నారో, మీ ఆర్థిక పరిస్థితులు, మీకు సంబంధించిన అవకాశాలు ఒక్కసారిగా రెట్టింపు అవుతాయి. ఏలినాటి శని కూడా అద్భుతంగా మీకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. వీటిని సరిగ్గా మనం వినియోగించుకోగలిగితే మాత్రం మీ యొక్క దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులకి మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తగాదాలను విరమించుకోవటం, వివాదాల జోలికి వెళ్ళకపోవటం, కొన్ని సందర్భాలు సామరస్యంగా పరిష్కారం చేసుకోవటం అనుకూలవంతమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండబోతుండటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సంతానానికి సంబంధించిన విద్య, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు, వాళ్ళకు సంబంధించిన బరువు బాధ్యతల గురించి మీకు ఎక్కువగా ఆలోచన కలుగుతుంది. మీ బాధ్యతలన్నీ కూడా అనుకూలవంతంగా నిర్వర్తించేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో ఎందుకో తెలియదు గాబరా పడుతుంటారు. మీకు సంబంధించిన భవిష్యత్తు గురించి, రేపటి గురించి ఆలోచించినటువంటి మీరు ఈ మధ్యకాలంలో రేపటి రోజు ఏమైపోతుందో, ఉద్యోగంలో ఏమైనా సమస్యలు వస్తాయేమో, వ్యాపార సంబంధమైన అంశాల్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, సమీపమైనటువంటి భవిష్యత్తు నాకు అనుకూలవంతంగా ఉంటుందా లేదా అన్న మానసిక సంఘర్షణ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వీటి పట్ల మాత్రం కొంత మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. విరామం, విశ్రాంతి లేకుండా ఆలోచించటం, ప్రయాణం చేయటం, పని మీద మనసు లగ్నమై ఉండటం వల్ల మాత్రమే ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని బాగా ఉపయోగించుకొని, మీ పనితీరుని, మిమ్మల్ని బాగా ఉపయోగించుకునేటువంటి వ్యక్తుల యొక్క సమూహం అధికమవుతూ ఉంటుంది. అంటే మనకి ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు మనల్ని ఉపయోగించుకునేటువంటి తీరులో మాత్రం వాళ్ళు చాలా లాభపడతారు. మనకు మాత్రం కొన్ని విషయాల్లో మనం వెనుకంజ వేసే అవకాశం ఉంది.
మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాల కంటే కూడా కొత్త మార్గంలో మీరు వెళ్ళటం, ప్రత్యేకించి అదృష్టకరమైన కొన్ని అవకాశాలు కలిసి రావటం, మీ శ్రేయోభిలాషుల వల్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటం వల్ల లాభం చేకూరుతుంది. ఆర్థికంగా ధనాన్ని సంపాదించగలిగిన పరిస్థితులు మీ దైనందిన జీవితంలో రాబోతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రత్యేకించి విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన చిత్తంతో ప్రయత్నం చేస్తేనే సరైనటువంటి ఉత్తీర్ణత లభిస్తుంది. నిరుద్యోగులకి మరో ప్రయత్నంలో సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం. ప్రత్యేకించి మీనరాశి జాతకులు తమ దైనందిన జీవితంలో అనుకూలవంతమైన ఫలితాన్ని పొందడానికి శుక్రవారం పూట మీ సమీప ప్రాంగణంలోని అమ్మవారి స్వరూపాల్లో సాత్వికంగా ఉన్నటువంటి అమ్మవారి స్వరూపాలు లేదా మహాలక్ష్మీ దేవి దేవతా స్వరూపాలు విశేషంగా ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. పాయసాన్ని నివేదన చేయటం, తియ్యని నెయ్యితో తయారు చేసినటువంటి మిఠాయిలు లేదా విశేషవంతమైనటువంటి నివేదనని దేవీ దేవతా స్వరూపాలు కలిగినటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం పూట నివేదన చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. శ్రీ సూక్తాన్ని అనునిత్యం వినండి. లక్ష్మీ అష్టోత్తరం చేత అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. శ్రీచక్ర మేరువు కలిగినటువంటి విశేషవంతమైన ప్రాచీనమైన అమ్మవారి స్వరూపాన్ని ఒక్కసారి ఆరాధన చేసి వస్తే చాలు అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాల భైరవ రక్షణ మెళ్ళలో ధరిస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది.